సో, ప్రస్తుతానికి ప్రభుపాద్‌కి ఇస్కాను న్యూయార్క్‌లో స్థాపించి, అక్కడి నుంచి ఇంకా మిగతా అన్నిటికి కూడా కృష్ణ భావనామృతాన్ని, ఇస్కాన్‌ని తీసుకొని వెళ్ళాలనే భావంతో ఆయన శాన్ ఫ్రాన్సిస్కోకి కొంతమంది ఆయన యొక్క శిష్యుల్ని పంపిస్తారనమాట. సో, న్యూయార్క్‌లో ఇప్పుడు మనకు తెలుసు అక్కడ స్టోర్ ఫ్రంటు ఆహ్, అక్కడ శిష్యులున్నారు. దీక్ష ఇవ్వడం జరిగింది. శిష్యులకి వివాహం చేశారు. దాని తర్వాత పబ్లిక్‌లో అంటే పార్కుల్లో ఇలాంటి ప్లేసుల్లో అంతా కీర్తనలు కొనసాగిస్తున్నారు. సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ అవన్నీ స్టార్ట్ చేసి చాలా చక్కగా జరుగుతుందనమాట అన్ని కార్యక్రమాలు. సో, ఇలాంటి స్థితిలో ఒక ముకుంద, జానకి వీళ్ళిద్దరూ వాళ్ళు ఇండియాకెళ్ళాలని అంటారు. అప్పుడు శిల ప్రభుపాదుల వారు ఇండియాకెందుకు? ఇంకా అమెరికాలో చేయాల్సింది చాలా ఉంది అని వాళ్ళు వాళ్ళకిష్టమైన ప్లేసు శాన్ ఫ్రాన్సిస్కో ఇంకొక సిటీ అమెరికాలో. అక్కడికి వెళ్తామని అక్కడికి వెళ్ళి, అక్కడ ఎలాగైతే లాస్ ఏంజల్స్‌లో ఒక స్టోర్ ఫ్రంట్ అంటే ఒక షాప్ లాంటిది అద్దెకు తీసుకొని, దాన్ని ఒక మందిరంలాగా తయారు చేసి, అక్కడ ప్రసాదాలు పెట్టి ఎలా చేశారో, అలాగే శాన్ ఫ్రాన్సిస్కో అనే ఈ సిటీలో అమెరికాలో ఇస్కాను రెండవ స్థలం వచ్చి శాన్ ఫ్రాన్సిస్కో. సో, ఇక్కడ వాళ్ళిద్దరూ వెళ్లి, అక్కడ ఎంతో మందిని వాళ్ళ ఇంతకుముందు స్నేహితులందరిని కలిసి, వాళ్ళు ఒక అక్కడ కూడా ఒక స్టోర్ ఫ్రంట్ న్యూయార్క్‌లో అయితే ఎలాగైతే ఈ బోవరీ అనే ఏరియా ఎలా అయితే ఉందో, అలాగే శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా యాష్‌బెర్రీ అనే ఒక ప్లేసు శాన్ ఫ్రాన్సిస్కోలో అదొక ఏరియా నేమ్. అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటారనమాట. అందరూ డ్రగ్స్ తీసుకోవడము, యువకులు ఆహ్, ఏమీ పని చేయకుండా ఉండడం, ఇలాగా ఆ ఏరియా కూడా అలా ఉంటారనమాట. సో, ఆ ఏరియాకెళ్ళి అక్కడ వాళ్ళు ఒక చిన్న స్టోర్ ఫ్రంట్‌ని అద్దెకు తీసుకొని, అక్కడ రాధాకృష్ణ టెంపుల్ అని దానికి పేరు పెట్టి, అక్కడ వాళ్ళు ప్రచారం కొనసాగిస్తారనమాట. సో, అక్కడికెళ్ళిన కొన్ని రోజులకి ప్రభుపాద్‌కి ఉత్తరం పంపిస్తారు. మీరు మీరు రండి అని. ఆహ్, ఇక్కడికి శాన్ ఫ్రాన్సిస్కో రమ్మని ప్రభుపాద్‌ని ఇన్వైట్ చేస్తారు. సో, ప్రభుపాదుల వారు వెళ్ళడానికి సిద్ధమవుతారు. అయితే బ్రహ్మానంద స్వామి మిగతా శిష్యులు అనుకుంటారు. ఇస్కాన్ అంటే ఈ న్యూయార్క్‌లో ఈ స్టోర్ ఫ్రంట్ ఒక్కటే అనుకుంటారు. ఇంకా దీంతో అయిపోయిందనుకుంటారు. కానీ ప్రభుపాదుల వారికి అలా లేదు. ప్రభుపాదుల వారికి ప్రపంచం అంతా వెళ్ళాలని ఉంది. ప్రపంచం అంతా వ్యాప్తం చేయాలి ఆహ్, కృష్ణ భావనామృతం అని ఆయనకుంది కాబట్టి, వెంటనే వాళ్ళు పంపించిన ఉత్తరం వెంటనే ఆయన బయలుదేరడానికి సిద్ధమవుతారు. సో, ఆహ్, అంటే ఆ రోజు ఏమి ఉండదు. ఎవరి పాటికి వాళ్ళు పనుల్లో ఉంటారు. ప్రభుపాదుల వారు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ఎళ్తారనమాట. శాన్ ఫ్రాన్సిస్కోలో సేమ్ అక్కడ కొంతమంది శిష్యులు ఎవ్వరుండరు అక్కడ. ఆహ్, జానకి, ముకుంద వీళ్ళిద్దరే తెలిసిన ఫేసులు. మిగతా వాళ్ళందరూ ఉంటారు కొంతమంది. కానీ వాళ్ళల్లో ఎవ్వరికీ శ్రీల ప్రభుపాదుల వారు ఎలా ఉంటారు అనేది ఎవరికీ తెలీదు. వీళ్ళు చెప్తుంటారు. మా గురువు ఇలా ఉంటారు. ఆయన ఇలా మాట్లాడతారు. ఇలా చేస్తారు. చూడటానికి ఎంతో ఇదిగా ఉంటారు అని వీళ్ళు చెప్పిందే వినుంటారు. కాబట్టి ఫస్ట్ టైము వాళ్ళు ప్రభుపాద్‌ని చూడబోతున్నారనమాట. సో, ప్రభుపాదుల వారు ఎయిర్‌పోర్ట్ నుంచి బయటొస్తూనే ఈ హరే కృష్ణ మహామంత్రం కీర్తనతోటి ఆయన్ని స్వాగతం చెప్పి, అక ముకుంద, జానకి ఆయన్ని పలకరించి మిగతా వాళ్ళందరినీ ఆయనకి పరిచయం చేస్తారనమాట. సో, మిగతా వాళ్ళంతా ఫస్ట్ టైమ్ ప్రభుపాదుల వారిని చూస్తున్నారు. సో, అందరూ కలిసి ఆ స్టోర్ ఫ్రంట్‌కి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఎక్కడికి ప్రెస్ వాళ్ళుంటారు. వాళ్ళేదో క్వెషన్‌లడుగుతారు ప్రభుపాద్‌ని. మీరెందుకొచ్చారు ఇక్కడికి? ఆహ్, ఆహ్, ఈ ఈ సిటీలో, ఈ ప్లేస్‌లో, ఈ స్థలంలో, ఇలాంటి స్థలంలో ఏం చేస్తారు మీరు? ఇవన్నీ అడుగుతారు. అంటే మీరు హిప్పీస్ మీ దాంట్లో మీ ఉద్యమంలో పాల్గొనొచ్చా? ప్రభుపాదుల వారు తప్పకుండా వాళ్ళకొకటే గాదు. ఇది అందరికీ. ప్రతి ఒక్కరికి ఇది ఆహ్, ఆహ్, వర్తిస్తుంది అని
కృష్ణ భావనామృతం ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన చెప్తారనమాట. సో, అలా ఆహ్, అన్నీ అయ్యాక ప్రభుపాదుల వారు ఒకరోజు అక్కడ ఒక 2 నెలలు ఉంటారు సాన్ ఫ్రాన్సిస్కోలో. 2 నెలలు ఉన్నప్పుడే ఇది ఇక్కడ న్యూయార్క్‌లో అయితే ఎలా అయితే సండే ఫీస్టు ఇవ్ ఇవన్నీ చేస్తారనమాట. అక్కడ గూడా కంటిన్యూ జేస్తారు. పార్క్‌కెళ్ళడం, సంకీర్తన చేయడం ఇలాంటివన్నీ అక్కడ గూడా అన్నీ కంటిన్యూ చేస్తారు. దీంట్లో కొంతమంది ప్రభుపాదుల వారిని చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు. మీరైతే ముకుంద, జానకి అయితే ఎలా చెప్పారో ప్రభుపాదుల వారి గురించి అంతకన్నా ఇంకా ఎక్కువగున్నారు. మీరు చెప్పింది ఆయన గురించి మీరెన్ని చెప్పారో ఇవన్నీ కరెక్టే మీరు చెప్పినవన్నీ. అసలింకా చాలా చూడటానికే అంత ప్రభుపాదుల వారిని చూస్తూనే ఆహ్, వాళ్ళకదొక మనశ్శాంతి అదొక ఆకర్షణలాగా ఉండేదనమాట. ఆయన్ని చూస్తుంటే. సో, అలా అందరూ ప్రభుపాదుల వారికి ఆకర్షికులయ్యి, అందరూ ఆయన కీర్తనలు జరగడం, పొద్దున శ్రీమద్ భాగవతం క్లాస్ జరగడం, దాంతో చాలామంది రావడము. ఇంకా ప్రభుపాదుల వారొచ్చారు కాబట్టి అక్కడ గూడా దీక్ష జరుగుతుందనమాట. ఆ టైంలోనే శాన్ ఫ్రాన్సిస్కోలో ఆహ్, శ్యామ్ సుందర్ ప్రభు, తర్వాత జయానంద జయానంద ప్రభు వచ్చి మనం జగన్నాథ రథయాత్రలో ఏ పిక్చర్ అయితే ఎవరిదైతే పెడతామో, ఆయన కూడా శాన్ ఫ్రాన్సిస్కో ఈ టైంలోనే టెంపుల్‌లో జాయిన్ అవుతాడనమాట. ఆయన ఒక టాక్సీ డ్రైవర్. అయితే ప్రభుపాదుల వారిని చూసాక, ఈ ఉద్యమం చేరాక మొత్తం ఆయనైతే ఏదైతే సంపాదిస్తాడో టాక్సీ నడుపుకుంటూ అది టెంపుల్‌కి ఇచ్చేసేవాడనమాట. అలా ఇస్తూ అన్నీ చక్కగా ఆహ్, టెంపుల్‌కి కావాల్సిన కార్యాలన్నీ చక్కగా నిర్వర్తించేవాళ్ళు. సో, ఇలాగా చాలామంది అక్కడ కూడా దీక్ష అయ్యి చాలామంది శిష్యులు అవుతారనమాట. సో, అక్కడ నెల, 2 నెలలుంటారు. ఈ ఈ టైంలోనే మాలతి మాతాజీ కూడా దీక్ష దొరుకుతుంది. శ్యామ్ సుందర ప్రభు వాళ్ళ భార్య. ఆ తర్వాత ఆమె చిన్న చిన్న జగన్నాథ్ విగ్రహాల్ని ఎక్కడో ఒక ఇండియా షాప్‌లో ఉంటే తేవడము, ప్రభుపాదకి చూపించడము. ఆయన జగన్నాథ్ అమెరికాకు కూడా వచ్చాడని చెప్పి శ్యామ్ సుందర్‌ని ఇలాంటి విగ్రహాలే పెద్ద పెద్దవి చేయమంటారు. చేశాక అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. చేసిన తర్వాత ప్రభుపాదుల వారు ఇంకా అన్నీ అక్కడ చక్కగా జరుగుతుంటాయి. సో, మళ్ళీ తిరిగి ఆయన న్యూయార్క్ రావడానికి సిద్ధమవుతారు. అయితే న్యూయార్క్‌లో ఒక విషయం జరిగుంటుంది ఆయన లేనప్పుడు. ఆయన లేనప్పుడు వాళ్ళడుగుతారు శిష్యులు. బ్రహ్మానంద స్వామి, సత్స్వరూప్ గోస్వామి వీళ్ళందరూ అడుగుతారు. మీరు లేకుండా ఎలా జరుగుతదని. ఆయనంటారు, "నా పిక్చరు సీట్‌లో పెట్టి ఆసనంలో పెట్టి వ్యాసాసనంలో అలా మీరు రోజు చూసుకుంటే మీరు నేనుండేటప్పుడు ఎలా జరిగాయో హారతులు, క్లాసు, కీర్తనలు నేను లేనప్పుడు కూడా మీరు అలాగే చేయాలని" వాళ్ళకి సూచనిస్తారనమాట. సో, అలా ప్రభుపాద ఉన్నప్పుడు ఎంతైతే జరిగేదో అంత లేకపోయినా వాళ్ళు ఎలాగో ఆహ్, మార్నింగ్ క్లాసులు, కీర్తనలు ఇవన్నీ కొనసాగిస్తున్నారనమాట. కొనసాగిస్తూ ఒక పొరపాటు జరుగుతుంది వాళ్ళతో న్యూయార్కు ఆహ్, శిష్యులు. వాళ్ళేం చేస్తారంటే ప్రభుపాదుల వారు ఎప్పుడూ ఆయనకి ఇస్కాన్‌కి ఒక సొంత బిల్డింగ్ ఉంటే అక్కడ కార్యక్రమాలు చేయొచ్చు అనే ఆలోచన న్యూయార్క్ టెంపుల్ పెట్టక ముందు నుంచి ఆయనకుంటుంది. ఆయనెక్కడ నడిచెళ్తున్నా ఏ బిల్డింగ్ బావుంటుంది, ఈ రాధాకృష్ణుల గుడికి ఏ బిల్డింగ్ బావుంటుందా అని ఎన్నో ఆయన చూస్తారు. చూసి అందరికీ అడుగుతారు మద్దతుకి. ఇవి సహాయం చేయండి. నేనిక్కడ గుడి కొనాలి అని, స్థలం కొనాలి అని. సో, ఇలాంటి వాటిల్లో ఒక బిల్డింగు వాళ్ళు కొనాలని నిశ్చయించుకుంటారు. అది శిలా ప్రభుపాద వారు న్యూయార్క్‌లో ఉన్నప్పుడు అనుకుంటారు. కానీ ఆయన శాన్ ఫ్రాన్సిస్కోకెళ్ళిపోయాక శిష్యులు బ్రహ్మానంద స్వామి దాన్ని ముందు ఉండి దాన్ని కొనాలనుకుని అక్కడ ఒకతను వాళ్ళని మోసం చేస్తాడనమాట. $5,000 తీసుకొని ఆహ్, ప్రభుపాదుల వారు అప్పుడే చెప్తారు. ఇతను మోసగాడు. ఇతని మాటలు నమ్మకండి అని. ఆయన చెప్పి శాన్ ఎళ్ళిన తర్వాత వాళ్ళు అతని మాటలు నమ్మి అతనేదో ఆ బిల్డింగ్ ఇస్తాడని అతనికి ఉన్న డబ్బులు కాస్త అతనికిచ్చేస్తారనమాట. అప్పుడు ప్రభుపాదకి చాలా కోపమొస్తుంది. నేను చెప్పినట్టు ఇనట్లేదు.
భగవంతుని యొక్క ఈ డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు, ఇలా మోసపోయారని ఆయన డిసప్పాయింట్ అవుతారు. కానీ చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ చిన్నవాళ్ళు 19, 18 ఈవెన్ వాళ్ళ ఓన్ కంట్రీ అయితే కూడా వాళ్ళ దేశం అయితే కూడా వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలా ఆహ్, అందరితో వ్యాపారం వాళ్ళతో డీల్ చేయాలనే విషయాలు వాళ్ళకి తెలీవు. కాబట్టి ప్రభుపాదుల వారు ఒక తండ్రిలాగా ఆయన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ, అలా వాళ్ళకి ఎప్పటికప్పుడు సలహాలిస్తూ ఏమి చేయాలి అని ఆయన గైడెన్స్ ఇచ్చేవాళ్ళనమాట. సో, అప్పుడు ఆహ్ అప్పుడు చెప్పారాయన. ఇది చాలా ఇతను మోసగాడు, అతన్ని నమ్మకండి అని. కానీ వాళ్ళు అతని మాటలకి లొంగిపోతారు. అతను చెప్పే తీపి ఆహ్, స్వీట్ వర్డ్స్ అంటారు గదా! వాటిని నమ్ముతూ మనకేదో బిల్డింగొస్తది, మనం రాధాకృష్ణ గుడి పెట్టుకోవచ్చనే దాంతో వాళ్ళు అతనికున్న డబ్బులు కాస్త ఇచ్చేస్తారనమాట. కానీ ప్రభుపాదులు వారు తిరిగొచ్చాక వాళ్ళతో లాయర్లతో అంతా మాట్లాడి ఆ డబ్బుల్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటారనమాట. సో, ఇలా అది ఒకటి సంఘటన జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఒకరోజు ప్రభుపాదుల వారు ఇంకా న్యూయార్క్‌లో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. టీవీ ఇంటర్వ్యూలకెళ్ళడము, తర్వాత పెద్ద పెద్ద హాల్స్‌లో ప్రోగ్రామ్ జరగడము, ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. ఒకసారి ఆహ్, అలా 2, 3 సార్లు ఆయన వెళ్తారనమాట. సో, వెళ్ళిన తర్వాత ఒకసారి అమెరికన్ మెమోరియల్ డే అంటే మనకి ఎలాగైతే స్వాతంత్ర దినం ఉందో, అలాగా అమెరికాకు కూడా మే 30వ తేదీ మెమోరియల్ డే. ఆ రోజు అందరికి లీవ్ కాబట్టి, ఆ రోజు పెద్ద ప్రోగ్రామ్ చేయాలని ప్లాన్ జేస్తారు. సో, అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ప్రభుపాదుల వారు ఇంక అక్కడికి వెళ్ళాలనమాట. ఇలాంటి ప్రోగ్రామ్‌లు ఇంతకుముందు ఎన్నో చేశారు. చేసినప్పుడు ప్రభు ప్రభుపాదుల వారు ఎలా ఉండేవాళ్ళంటే, ఆయన వయసు అప్పటికి 70, అమెరికాకొచ్చి 2 సంవత్సరాలయిపోయింది. 71 అయినా కూడా ఏ ఎలాంటి ఆహ్, ఒక ఆయన వయసైన ఆయన ఆయనకి శక్తి లేదు అనేది ఎక్కడ కనిపించదనమాట. ఎందుకంటే ఆయన నడుస్తుంటే పార్క్‌కెళ్ళేటప్పుడు కానీ, ఎప్పుడైనా ఆయన నడుస్తుంటే ఆయన వెనకాల పరిగెట్టేవాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు మంచి వయసులో ఒక 19, 20 వయసైనా కానీ ఆయనతో నడవలేకపోయేవాళ్ళనమాట. అంత స్పీడ్‌గా నడిచేవాళ్ళు. ఎప్పటిలాగే ఆయన ఎప్పుడు చాలా తక్కువగా నిద్రబోతారు. మిగతా సమయం అంతా భగవంతుని సేవలో ఉంటారు. సో, ఇవన్నీ చూసి వాళ్ళేమనుకుంటారు, ఆయనకెప్పుడు ఆరోగ్యం బాలేకుండా వస్తుంది. ఆయన అనారోగ్యం అవుతాడు. అనారోగ్యం వస్తుంది ఆయనకి. ఈయన వయసులో పెద్ద అవుతున్నాడు. ము ముసలితనం వస్తుందని ఎప్పుడు ఆలోచించరలాగా. కానీ ఏమవుతుందంటే అప్పుడు ఆ మెమోరియల్ డే అప్పుడు ప్రోగ్రామ్‌కెళ్ళాలి. ఇంక అందరూ తయారయ్యారు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ప్రభుపాదని తీసుకురావడానికని కీర్తిదానంద స్ ఆహ్, ఆహ్, ద ప్రభు పైకెళ్తారు. వెళ్తే ప్రభుపాదు మంచం మీద పడిపోయి ఉంటారనమాట. ఆహ్, ప ఆయనకి మొఖం ఒకలాగా పేల్‌గా అయిపోయి, ఆయన విపరీతమైన బాధతో గుండె మీద చేయి పెట్టుకొని ఆయన మంచంలో పడిపోయి ఉంటారనమాట. దాన్ని చూస్తేనే ఆయనకేమి చేయాలో అర్థం కాదు. అప్పుడు ప్రభుపాదుల వారు నా గుండె మీద చెయ్యి పెట్టి చూడు అని చూస్తే ఆ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుందనమాట. ప్రభుపాదుల వారికి విపరీతమైన నొప్పి ఉంది. ఎంత నొప్పి ఉందంటే ఆయన మాట్లాడలేకపోతున్నారు. లేయలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు. అలాగా ఆయన వెంటనే కిందకి వెళ్లి అందరికీ చెప్పకుండా బ్రహ్మానంద ప్రభువుని తీసుకొచ్చి ఇలా ఉంది ప్రభుపాద పరిస్థితి అని వాళ్ళిద్దరూ చూసాక ఆహ్, డాక్టర్‌ని పిలుస్తారనమాట. సో, ఈ ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్‌ని అలా కొనసాగించాలని మిగతా వాళ్ళందరూ ఎళ్లి దాన్ని కంటిన్యూ చేయమని చెప్తారు ప్రభుపాదుల వారు. దీన్ని ఆపొద్దని. సో, వాళ్ళు కొంతమంది శిష్యులు అలా ఎళ్ళగా బ్రహ్మానంద అండ్ ఈయన అచ్యుతానంద వీళ్ళందరూ కలిసి ఒక డాక్టర్‌ని పిలుచుకొనొస్తారు. ఆ డాక్టర్ వచ్చి ఈయన అన్నీ చూస్తారు. ఈయనకేం లేదు, ఒక చిన్న జలుబు అంటారనమాట. అంటే ఆయనకి ఏం చెప్పాలో తెలీదు. ఆ డాక్టరు మంచి డాక్టర్ కాదు. ఈయనకి బాగా వయసయిపోయింది. ఈయన్ని చూస్తుంటే మరీ ఎక్కువ ప్రార్థనలు చేసేటట్టున్నారు. అంత చేయాల్సిన అవసరం లేదు. ఈయనేమన్నా తాగుతాడా అని అడుగుతాడనమాట శిష్యుని. వాళ్ళంటారు ఈయన టీ, కాఫీ గూడా తాగరు.
అన్నీ ఆయన భక్తుడు అంటే ఆయన ఏం కాదు అని ఒక మందిచ్చి ఎళ్ళిపోతారనమాట. కానీ ఆ పోటు, గుండెపోటు అస్సలు తగ్గదు ప్రభుపాద వారికి. ఇంకా ఎక్కువవుతుంది. సో, దాంతో హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతారు. అయితే ఆ రోజు లీవ్ వల్ల అమెరికాలో ఎట్లా అంటే లీవ్ అంటే ఇంక అన్నీ మొత్తం బంద్ జేస్తారనమాట. ఇంకేవి ఉండవు. సో, అలాంటిదని ఎక్కడ హాస్పిటల్‌లో వెళ్ళడానికి కూడా కుదరదు. కానీ ఒక హాస్పిటలు తీసుకెళ్తారక్కడ. అక్కడ వెళ్ళినా కానీ సేమ్ పరిస్థితి. డాక్టర్స్ ఆయనకి ఏమైందని కరెక్ట్‌గా చెప్పరు. మందులు కరెక్ట్‌గా ఇవ్వరనమాట. కానీ ప్రభుపాదుల వారికి తెలిసిపోయింది. అది మూడవసారి హార్ట్ అటాక్ అనేసి. 2 సార్లు ఆయన షిప్‌లో ఉన్నప్పుడు, జలదూతలో ఉన్నప్పుడు 2 సార్లొచ్చింది. ఇది మూడోసారనమాట. ఆయన చెప్తారు, "ఇది హార్ట్ అటాక్ నాకొచ్చింది. వీళ్ళకెవ్వరికీ ఇది తెలియట్లేదు." అంటే ఏవేవో టెస్ట్‌లు చేస్తారు. ఆయనకి ఏం ప్రాబ్లమ్ ఉందని చెప్పలేరు. ఎడమ వైపు పూర్తిగా బ్రెయిన్ దగ్గర నుంచి ఆయన చెయ్యి, ఆయన కాలు, ఎడమ పక్క అన్నీ పారాలిసిస్ వస్తుందనమాట. ఆ స్ట్రోక్‌తో, ఆ హార్ట్ అటాక్ తోటి. సో, ఆయన ఇంకేమీ కదిలించలేరు శరీరాన్ని. సో, ఆయన చెప్తారు. ప్రభుపాదుల వారు ఆయనే డయాగ్నోస్ చేసుకుంటారు. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. దీనికి మందు ఇంకేం లేదు. నాకు మసాజ్ చేయండి అని తల, చెయ్యి, కాళ్ళు అన్నీ మసాజ్ చేయమని శిష్యులకి ఎలా చేయాలని కూడా ఆయన చెప్పిస్తారనమాట. సో, అలా ఒక్కొక్కరు మసాజ్ చేసి, చేసి కొంచెం ఆహ్, ఆ నొప్పి కొంచెం తగ్గుతుందనమాట. అలా తగ్గి అప్పటికి ఆయన హాస్పిటల్‌లోనే ఉంటారు. హాస్పిటల్‌లో ఉండడం ఎలాంటి ఆయనకి అస్సలిష్టం లేదు. ప్రభుపాదులు వారు అప్పుడే చెప్పారనమాట. నాకు ఏదైనా ప్రమాదం, ఏదైనా ఆరోగ్యం బాలేనప్పుడు మీరు చేయాల్సింది నన్ను హాస్పిటల్‌కి ఎక్కడికి తీసుకెళ్ళకండి. హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి నా కోసం అని చెప్పుంటారనమాట. సో, అది వాళ్ళు న్యూయార్క్‌లో కానీ, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న శిష్యులందరూ కలిసి ఆ రోజు రాత్రి ఆయనకెప్పుడైతే గుండెపోటు వచ్చిందో ఆ రోజు రాత్రంతా ఎవ్వరు నిద్రపోకుండా కంటిన్యూయస్‌గా హరే కృష్ణ మహామంత్రము జపిస్తారనమాట. అప్పుడు మరుసటి రోజు కొంచెం ఆ మసాజ్‌తో ఆయనకు కొంచెం శక్తి వచ్చినప్పుడు చెప్తారు. మీరు గట్టిగా భగవంతుడిని ప్రార్థించండి. మా గురువు ఆయన ఏదైతే కార్యం అయ్యి వచ్చాడో అది పూర్తి అవ్వలేదు. కాబట్టి ఆయనకి ఇంకా కొన్ని రోజులు ఆహ్, ఆయనకి ప్రాణం కావాలి. ఆయనకు ఆరోగ్యం కావాలని ప్రార్థన చేయమని శిష్యులకి చెప్తారనమాట. సో, దాంతో వాళ్ళు చాలా ఇంటెన్స్‌గా జపం చేస్తూ నిద్ర, తిండి అన్నీ మానేసి ప్రభుపాదుల వారి కోసం జపం చేస్తారనమాట. ఇలా జపం చేస్తూ కొంతమంది అక్కడ ప్రభుపాదుల వారిని హాస్పిటల్‌లో ఆయన మసాజ్ చేస్తూ, అలా ఒక్కొక్కరు డ్యూటీ షిఫ్ట్‌గా అంటే ఇద్దరిద్దరు ఒక 6, 6 గంటలు ఉండి, అలా ఆయనకి నెమ్మదిగా మంచి ఆహారం ఇస్తూ, హాస్పిటల్ వాళ్ళు అప్పటికి ఆయనకేమైంది ప్రాబ్లమ్ అని అప్పటికి తెలుసుకోలేరనమాట. సో, అలా ప్రభుపాదుల వారిని ఒక 2, 3 రోజుల తర్వాత బాగు చేస్తారనమాట. చేసిన తర్వాత ప్రభుపాదుల వారు నాకింక ఈ హాస్పిటల్‌లో ఉండడం నాకిష్టం లేదు. ఎందుకంటే ప్రతిరోజు దానికి కట్టాలి. అండ్ వాళ్ళకి ఏమి వైద్యం చేయాలో వాళ్ళకర్థం గావట్లేదు. అలాంటప్పుడు ఈ హాస్పిటల్‌లో ఉండడం ఎందుకు? ఇంతవరకు నాకేమి అనారోగ్యం అని వీళ్ళకి తెలియట్లేదు. అందుకే వాళ్ళు ఇంజెక్షన్స్ తెచ్చినప్పుడల్లా ప్రభుపాదుల వారికి నచ్చేది కాదనమాట. నాకిలాంటి మందులు నాకొద్దు. అంటే ఎంతో వీక్‌గా ఉంటారు. ఆ వీక్ బాడీకి గట్టి ఇంజెక్షన్‌లు అయినా తట్టుకోలేకపోయేవాళ్ళు. అది చూసి శిష్యులకి చాలా బాధాకరంగా ఉండేదనమాట. అయ్యో! ఎందుకు ప్రభుపాదులు వారిని ఇలా కష్టపెడుతున్నారని వాళ్ళు అనుకునేవాళ్ళు. సో, ప్రభుపాదులు వారు గార్గముని అంటే బ్రహ్మానంద ప్రభు వాళ్ళ యొక్క సోదరుడు. ఆయనకి చెప్తారనమాట. నాకింక ఇక్కడ ఇష్టం లేదు ఇక్కడ ఉండడం. నన్ను తీసుకెళ్ళిపోమంటారు. అప్పుడు ఆయన నర్సు వాళ్ళందరితో పోట్లాడి ఆయన ప్రభుపాదులని హాస్పిటల్ నుంచి గట్ బలవంతంగా తీసుకొచ్చేస్తారు. వాళ్ళందరూ ఒప్పుకోరు పంపించడానికి. ఈయనకు వయసయింది. ఈయనకేమన్నా అయితే మీరే బాధ్యత. ఈ హాస్పిటల్ నుంచి ఈయనకెళ్ళడానికి లేదు. ఈయన ఇప్పుడు మా కంట్రోల్‌లో ఉన్నారని వాళ్ళు బెదిరిస్తారనమాట. అచ్యుతానంద ఆహ్, గార్గముని అండ్ బ్రహ్మానంద వాళ్ళు ఇద్దరు వాళ్ళతో పోట్లాడి
ప్రభుపాదుల వారిని బయట తీసుకొచ్చేస్తారు హాస్పిటల్ నుంచి. అప్పటికి ఆయనకి పెయిన్ ఉంటుంది. కానీ కొంచెం బెటర్‌గా అవుతారు. సో, ఇలా ఒక బీచ్ దగ్గర ఒక హౌస్ ఒక గెస్ట్ హౌస్ లాగా అక్కడికి తీసుకెళ్ళి ప్రభుపాదులకి రోజు మసాజులిచ్చి, ఆయన్ని మంచి ఆహారంతోటి ప్రభుపాదుల వారిని కొంచెం బాగు చేస్తారనమాట. కొంచెం బాగా అయిన వెంటనే ఆయన మళ్ళీ సాన్ ఫ్రాన్సిస్కో ఎళ్ళడానికి సిద్ధమవుతారు. ఎందుకెళ్తారు అంటే, సాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చేటప్పుడు అక్కడ జగన్నాథ స్వామిని ప్రాణ ప్రతిష్ఠ చేసి, వాళ్ళకి అక్కడ కొంతమంది శిష్యుల్ని చేసి, శిష్యులకి దీక్ష ఇచ్చి, వచ్చేటప్పుడు ఏం చెప్తారంటే, "మీరు జగన్నాథ స్వామి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయనకి రథయాత్ర చేయండి. చేస్తే ఏర్పాట్లన్నీ చేసుకోండి. అప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరికొస్తానని" చెప్తారు. రథయాత్ర చేయడానికి నేనొస్తాను అంటారు. సో, దానికోసము వాళ్ళు ఆ రథాన్ని సిద్ధం చేసి ఎలా చేయాలి? ఏం చేయాలి? రథయాత్ర అంటే ఏంటి? అంటే వాళ్ళెవరికీ తెలీదు. జగన్నాథ స్వామి అంటేనే తెలీదు. అండ్ రథయాత్ర అంటే ఎలా చేస్తారో కూడా వాళ్ళకి తెలీదు. ఓన్లీ ప్రభుపాదకి మాత్రమే తెలుసు. ప్రభుపాదుల వారికి మాత్రమే తెలుసు ఎవరు జగన్నాథ స్వామి అంటే. ఆయనకి రథయాత్ర చేస్తారు ప్రతి సంవత్సరం అని ఆయనకి మాత్రమే తెలుసు. సో, ఆయన అన్నీ ఎలా చేయాలని సూచనలిస్తారు. ఆహ్, దానికోసం వాళ్ళ ఆ ఏర్పాట్లన్నీ చేసి ప్రభుపాదుల వారిని శాన్ ఫ్రాన్సిస్కోకి రమ్మని ఆహ్వానిస్తారనమాట. సో, ప్రభుపాదుల వారు శాన్ ఫ్రాన్సిస్కోకి ఎళ్తారు. ఇంకా నాకు ఆరోగ్యం ఇంకా కుదురుపడలేదు. ఆయన శాన్ ఫ్రాన్సిస్కోకెళ్ళి అక్కడ రథయాత్ర ఎలా చేయాలి అనేది సూచనలిస్తారు. వాళ్ళు వస్తారు. శ్యామసుందర అండ్ ముకుంద వీళ్ళందరూ వచ్చి అడుగుతారు ప్రభుపాదుల వారిని. ఏం చేయాలి రథయాత్ర అంటే? అప్పుడు రథాన్ని అంటే ఒక ట్రక్కు యూఎస్‌లో రథం అక్కడ కట్టడానికి రథం చేయడానికి అక్కడ ఎవరు ఉండరు కాబట్టి, ఒక ట్రక్ తీసుకొని ఆ ట్రక్‌కి కావాల్సినవన్నీ ఎలా చేయాలో చెప్పి శ్యామ్ సుందర జయానంద ప్రభు ఆయన అవన్నీ చేస్తారనమాట. చేసిన తర్వాత జగన్నాథ స్వామిని మామూలుగా పూరీలో అయితే ముగ్గురికి 3 రథాలుంటాయి. కానీ ఇప్పుడు మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నారు గాబట్టి, వాళ్ళ ముగ్గురిని ఒక రథంలోనే పెట్టి తీసుకెళ్ళమండి. 4 కంపల్సరీగా ఉండాలి. రథయాత్ర అంటే ఫస్ట్ రథం ఉండాలి. రెండోది ప్రసాదం ఉండాలి. ప్రసాదం వచ్చి అందరికి ఏ రథయాత్ర జరుగుతున్నప్పుడు ఎవరెవరైతే అందరూ అక్కడ ఉంటారో వాళ్ళందరికీ ప్రసాదం ఇవ్వాలి. కీర్తన జరగాలి. ఇవన్నీ బాగుంటే రథయాత్ర సక్సెస్ అవుతుందని ప్రభుపాదుల వారికి చెప్తారనమాట. సో, అప్పుడు వాళ్ళు ఎంతో అందంగా రథాన్ని ఆహ్, డెకరేట్ చేసి జగన్నాథ్ వాళ్ళ ముగ్గురిని అక్కడ పెట్టి ఆ రథంలో పెట్టుకొని ఆహ్, గేట్ ఈ సౌత్ గేట్ అనే ఒక స్థలం ఉంటుంది. అక్కడ దాకా రథంలో వాళ్ళని తీసుకెళ్తారనమాట. సో, ఫస్ట్ టైము అమెరికాలో, ఇండియాలో కాకుండా ఇతర దేశంలో ఫస్ట్ టైమ్ రథయాత్ర శాన్ ఫ్రాన్సిస్కోలే అనమాట. సో, అలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యాక ప్రభుపాదుల వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. దాని తర్వాత ఆయనకు కొన్ని రోజులు అక్కడ ఉండి, అక్కడ ఉన్నప్పుడు ఆయన ఇండియాకి నేనెళ్ళాలి అని నిశ్చయించుకుంటారు. అంటే ఈ నొప్పి అలాగే ఉంటుంది. ప్రభుపాద పూర్తిగా పోదనమాట. నేను ఇండియాకెళ్ళి అక్కడ ఆయుర్వేదం ఆహ్, ట్రీట్మెంట్ తీసుకొని, అక్కడ నేను ఇంకా ఎన్ని రోజులుంటానో లేదో నేను బృందావన్‌కెళ్ళాలని ప్రభుపాదుల వారు శిష్యులకు చెప్తారనమాట. అంటే వాళ్ళు ఎప్పుడు ప్రభుపాద ఇంక వాళ్ళని విడిచి వెళ్తారని వాళ్ళెప్పుడు అనుకోరు. ఒకవేళ వెళ్ళినా కానీ ఆయన వెళ్లారు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన ఒక్కరే వాళ్ళకి హోపు. ఏమి చెప్పినా, ఏం చేసినా, ఏం చేయాలనేది అన్నీ ఆయనొక్కరే ఏదైనా ఆయన చేయగలరు. మిగతా ఎవరు అందరూ అప్పుడప్పుడు కొత్తగా చేరిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమీ తెలీదు. కాబట్టి వాళ్ళందరూ మీరెళ్ళిపోతే మా పరిస్థితేంటి? మా మా కృష్ణ కాన్షియస్ ఏమవుతుంది అని వాళ్ళందరూ బాధపడతారన్నమాట. ప్రభుపాదులు వారు చెప్తారు. నేనిప్పటి వరకు మీకేం చెప్పించానో, ఇది కనీసం మీరు పాటించారంటే మిమ్మల్ని మాయ ఏమి చేయలేదు. కాబట్టి మీరు కొనసాగించండి. మళ్ళీ నేను తిరిగి వస్తానని ప్రభుపాదుల వారు ఆహ్, కీర్తనానంద స్వామిని తీసుకొని ఇండియాకి బయలుదేరుతారనమాట. సో, బయలుదేరి ఆయన హ్మ్. ఫస్టు లాస్ ఏంజల్స్, న్యూయార్క్‌కొచ్చి అక్కడ శిష్యుల్ని కలిసి, అక్కడ వాళ్ళందరికీ సూచనలిచ్చి, ఎలా ఎప్పుడైతే ఏవేవైతే అన్నీ
కార్యక్రమాలున్నాయో అవన్నీ కొనసాగించండని, మళ్ళీ ఈ లాస్ ఏంజల్సు సారీ న్యూయార్కు, శాన్ ఫ్రాన్సిస్కో ఈ 2 సిటీలే కాదు, ఇంకా నాకు మన బ్రాంచ్ ఇస్కాన్ స లాస్ ఏంజల్స్‌లో, బోస్టన్‌లో ఇంకా సిటీస్ పేర్లనమాట. ఇంకా 2, 3 సిటీస్ అన్నీ చెప్తారు. అక్కడంతా గూడా స్థాపించాలని ఒక్కొక్కరిని అక్కడక్కడికి వెళ్ళమని నియమిస్తారనమాట. సో, అలాంటి సిటీస్‌కు వెళ్ళి ఇప్పుడే మనమైతే ఇక్కడ ఏం చేసామో మీరు అక్కడికెళ్ళి అవే కొనసాగించాలని పంపిస్తారనమాట. సో, అలా ప్రభుపాదు ఇండియాకి బయలుదేరి వస్తారు. వచ్చిన ఢిల్లీలో దిగుతారు. ఆయన రాకముందు అంటే అమెరికాలో నుంచి బయలుదేరేక ముందు ఆయన చిప్పివాడలో ఉన్న కృష్ణ పండిట్‌కి లెటర్ రాస్తారనమాట. లేఖ రాస్తారు. ఇంతకుముందు గూడా లేఖ రాసుంటారు. నాకిలాగా గుండెపోటు వచ్చింది. నాకు మందులు పంపించండి. ఆయుర్వేదం మందులు పంపించమని. కానీ కృష్ణ పండిట్ ఆయన మిమ్మల్ని చూడకుండా మందులు పంపిస్తే మళ్ళీ అవి రివర్స్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి అది చాలా ప్రమాదకరం. కాబట్టి మీరే రమ్మని ఆయన చెప్తారనమాట. సో, అందువల్ల ప్రభుపాదులు వారు నేనొస్తున్నాను ఇండియాకి. ఇలా నా రూము ఆయనకొక రూముంటుందక్కడ చిప్పివాడ గుడిలో. ఒక రూమ్ ఇచ్చుంటారు. అలాగే బృందావనంలో కూడా ఆయన రూమ్ అలాగే ఉంటది. రాధా దామోదర్ గుడిలో. సో, ఆ చిప్పివాడలో నా రూముని తయారు చేయండి. నేను వస్తున్నానని ఆయన లేఖ రాసిన తర్వాత ఆయన బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో హ్మ్. ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి ఇండియాకొచ్చారనమాట ప్రభుపాదుల వారు. 2 నెలల్లో వచ్చేస్తాను అని వెళ్ళినాయన 2 సంవత్సరాల్లో అంటే ఇస్కాన్ అంతే స్థాపించి 2 సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియాకొస్తారు. ఇండియాకొచ్చిన వెంటనే అక్కడ చిప్పివాడ గుడిలో అప్పుడు కూడా ఆయనకి వెంటనే జ్వరం వస్తుంది. అంటే ప్రయాణం వల్ల చాలా జ్వరం ఉంటుంది. అప్పుడు ఆయుర్వేదం డాక్టరొచ్చి ఆయనకి మెడిసిన్స్ ఇస్తే కిత్తదానంద ఆయన పెన్సిలిన్ను ఇలాంటివన్నీ పెట్టుకుంటారు ప్రభుపాదుల వారి కోసమని. ఆయన ఇచ్చి ఆ జ్వరాన్ని తగ్గిస్తారనమాట. సో, ఇలా జ ఢిల్లీలో కొన్ని రోజులు ఉండి, అక్కడి నుంచి బృందావన్‌కి వెళ్తారు. బృందావన్‌లో రాధా దామోదర్ గుడికి వెళ్ళి, అక్కడ ఆయన ప్రభుపాదుల వారి యొక్క రూమ్ ఉంటుంది. అక్కడ ఉంటూ, ఆయన కీర్తిదానంద స్వామి అక్కడ సన్యాసం ఇస్తారు ప్రభుపాదుల వారు ఆయనకి. ఫస్టు శిష్యుడు సన్యాసం తీసుకునింది కీర్తదానంద. అప్పుడు ఆయన కీర్తనానంద స్వామి అవుతారు. సో, ఆయన ప్రభుపాదని చక్కగా చూసుకుంటూ, ఎప్పటికప్పుడు న్యూయార్క్‌లో ఉన్న శిష్యులకి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న శిష్యులకి, అక్కడ బృందావన్ ఎలా ఉందంటే ఫస్ట్ టైమ్ చూస్తున్నారు గదా ఆయన. వీళ్ళందరూ అనుకుంటారు, "మీరు బృందావన్‌కెళ్తున్నారు. మేమెప్పుడొస్తాం బృందావన్‌కి" అని ప్రభుపాదులు చెప్తాను, "నేను అందరిని తీసుకెళ్తానని." ఇండియా ఇండియా అందరికి ఇండియా ఎళ్ళాలని ఉంటుంది. కోరికుంటుంది. ఇండియా అంటే ఎలా ఉంటుందో చూడాలనే కోరిక అందరికి ఉంటుంది. ఎవరు వెళ్ళుండరు. ఒక్కరిద్దరు వెళ్ళుంటారు అంతకుముందు. మిగతా వాళ్ళకి ఇండియా ఎలా ఉంటుందో తెలీదనమాట. సో, అప్పుడు కీర్తనానంద స్వామి ఫస్ట్ శిష్యుడు కదా! ఇండియాని చూడ్డము, బృందావన్‌ని చూడ్డము. ఆయన లేఖల్లో రాస్తాడనమాట వాళ్ళ గాడ్ బ్రదర్స్‌కి. ఇక్కడ ఎన్నో గుళ్ళున్నాయి బృందావన్‌లో. ప్రతి వీధికి గుడి ఉంటుంది. ప్రతి ఒక్కరు హరే కృష్ణ అంటున్నారు. ప్రతి ఒక్కరు భక్తులే ఇక్కడ. అంతా భక్తిమయంగా ఉంది ఈ ఊరంతా. కానీ ఇక్కడ వేడి చాలా ఎక్కువగుంది. తట్టుకోవడం చాలా కష్టంగుంది. ఆహ్, ఎక్కడ చూసినా దుమ్ము ఇలా అన్నీ ఉందని రాస్తాడనమాట. కానీ మనం చేసే కీర్తనలు ఏవైతే ఉన్నాయో స్టోర్ ఫ్రంట్‌లో దానికి మించిన కీర్తనలు ఎవరిక్కడ చేయట్లేదు. మామూలుగా ఉంటున్నారు. మనదే గొప్ప అని ఆయన లేఖలో రాస్తాడనమాట. బృందావన్ అంతా ఎలా ఉందని వాళ్ళని వివరిస్తూ ఉంటారు. ప్రభుపాదులు వారు బాగున్నారు ఇప్పుడు. ఆరోగ్యం కొంచెం బాగుందని ఇలాంటివన్నీ చెప్తుంటారనమాట. సో, ఇలా ప్రభుపాదులు వారు ఇండియాలో కొన్ని రోజులు ఉండి, ఆయన కలకట్టాకి వెళ్తారు. తర్వాత అక్కడ అంటే శిష్యుల్ని తీసుకురాడానికి కావాల్సిన ఆహ్, ఏవేవి వసతులను చూడ్డానికి అందరిని కలుస్తారు వాళ్ళు గాడ్ బ్రదర్స్‌ని. మాకొక గెస్ట్ హౌస్ ఇవ్వండి. బోన్ మహారాజ్ అని ఒకాయన ఉంటారు. ఓరియంటల్ కాలేజ్ అని ఉంటుంది ఆయనకి. మథురాలో. ఆయన కలుస్తారు. మా శిష్యులొస్తారు.
వాళ్ళకి ఇవన్నీ మన శాస్త్రాలన్నీ చెప్పించాలి, నేర్పించాలి. సాంస్క్రిట్ నేర్పించాలి. వాళ్ళకొక భవనం కావాలి అని ఇలాంటి ప్లాన్స్ అన్నీ శిలా ప్రభుపాదుల వారు చేస్తారనమాట. అమెరికన్ స్కూల్ ఒకటి పెట్టాలని ఇలాంటివన్నీ ఆయన ఆలోచించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. కానీ కీర్తిదాన స్వామి ఎవ్వరు సన్యాసి ఏ సాధువుని కలిసినా కానీ ఆయనకి ప్రభుపాదుల వారు లాంటి గొప్పవాళ్ళు, గొప్ప సాధువు, గొప్ప సన్యాసి, గొప్ప గురువు ఎవ్వరు కనిపించరనమాట. ఎవరిని చూసా కానీ మా ప్రభుపాదుల వారే బెస్ట్ అనిపిస్తుంది ఆయనకి. అంటే మిగతా వాళ్ళందరూ ప్రవర్తన, వాళ్ళ వాక్కు, వాళ్ళ మాటలు అలా అనిపిస్తాయి. ఎవరు శుద్ధమైన భక్తుడులాగా అనిపించరనమాట. ఏదో ఒక సెల్ఫిష్, ఏదో ఒక స్వార్థం ఉంటుంది అందరికి అనేలాగా అనిపిస్తారు. కానీ ప్రభుపాదుల వారు మాత్రం ఆయన ఏం మాట్లాడినా ఏది చేసినా కానీ ఒక శుద్ధ భక్తుడు ఎంత ప్రేమతో భక్తుడి మీద చేస్తారో అలాగే ఉంటాయన్నమాట. అందుకని ప్రభుపాదుల వారి మీద ఇంకా ఆయనకి అభిమానం పెరిగిపోతుందనమాట. మన ప్రభుపాదుల వారంటే గురువు ఇంకెవరు లేరిక్కడ అని ఆయన అనుకుంటారనమాట. సో, ఇలా వాళ్ళు ఇండియా చూసాక దాని తర్వాత ఇంకొక శిష్యుడు వాళ్ళతో అచ్యుతానంద స్వామి ఆయన గూడా జాయిన్ అవుతారు. వాళ్ళు కలకట్టాలో అచ్యుతానంద స్వామిని పెట్టి, ప్రభుపాదుల వారు తిరిగి మళ్ళీ అమెరికాకొస్తారనమాట. అమెరికాకొచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా టెంపుల్స్ ఎక్కువైపోయాయి. సో, ప్రభుపాదుల వారు ప్రతి టెంపుల్‌కి వెళ్ళడము, ప్రచారం చేయడము. ఇక్కడ ఈ చైతన్య చరితామృతం కూడా ప్రభుపాదుల వారు స్టార్ట్ చేస్తారు. భాగవతం అవుతూ ఉంటుంది. ప్లస్ చైతన్య చరితామృతం గూడా ప్యారలెల్‌గా స్టార్ట్ చేస్తారు. భగవద్గీత ఈ పాటికి రాసేసుంటారు. ఆహ్, రెడీగా ఉంటుంది. ప్రింట్ చేయించాలనమాట. సో, దానికి ఆయన ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాకపోతే ప్రింట్ చేయించడం అమెరికాలో చాలా కష్టమైన పని. ఇండియాలో ఎంత కష్టపడేవాళ్ళో ఒక బుక్‌ని ప్రింట్ చేయడానికి, అమెరికాలో ఇంకా కష్టం అనమాట. పర్మిషన్స్ ఇవ్వరు బుక్ ప్రింట్ చేయడానికి. సో, అలాంటి సమయంలో ఏ బుక్స్ లేకుండా ప్రింట్ చేయడానికి ఆహ్, కష్టంగా ఆయన అక్కడ మాన్యుస్క్రిప్ట్స్ అంటే రాసినవన్నీ పేపర్‌లన్నీ ఉంటాయన్నమాట. సో, భగవద్గీత రెడీగా ఉంటుంది. శ్రీమద్ భాగవతం జరుగుతూ ఉంటుంది. ఆహ్, చైతన్య చరితామృతం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత కృష్ణ బుక్ గూడా అక్కడే రాస్తారు. కృష్ణ బుక్ ఇంకొంచెం తర్వాత అంటే శిష్యుల్ని కొంతమందిని మాంట్రియల్ కెనడాలో కూడా టెంపుల్ ఓపెన్ జేస్తారు. సో, మాంట్రియాల్‌లో ఒకసారి ప్రభుపాదుల వారెళ్తారక్కడికి. అంటే ప్రతి సెంటర్ ఎక్కడైతే కొత్తగా ఓపెన్ చేస్తారో ఆయన అక్కడికెళ్ళడము, అక్కడ దీక్షలివ్వడము శిష్యులకి. ఇప్పటికి ఒక 50, 100 మంది దాకా శిష్యులుంటారు. వాళ్ళని అన్ని ట్రైన్ చేయడము, ఆహ్, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక సెంటర్‌కెళ్ళడం ఇలా జరుగుతుందనమాట. సో, అలా మాంట్రియాల్‌కి కూడా ఎళ్తారు. సో, మాంట్రియాల్‌లో ఉన్నప్పుడు ఆహ్, అ అయితే ఇప్పుడు అమెరికాలో అయితే ప్రచారం జరుగుతుంది. అయితే ఆయనకెప్పుడు కోరికుండేది లండన్‌లో చేయాలని. ఎందుకంటే లండను భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు కొంతమంది శిష్యుల్ని ఆయన గౌడియ మఠం నుంచి పంపిస్తారు లండన్‌కెళ్ళి. వెళ్లి అక్కడ ప్రచారం చేయండని. వాళ్ళు వెళ్లి అక్కడ మనుషుల్ని చూసి భయపడిపోతారు. వీళ్ళసలు వీళ్ళకి ఎలాంటి కొంచెం శాతం కూడా వీళ్ళకి భక్తి అనేది వీళ్ళు పాటించడం చాలా కష్టము. ఎందుకంటే వీళ్ళ అలవాట్లు అలాగున్నాయి. తాగడము, మాంసాహారం సేవించడము ఇలాంటివన్నీ వీళ్ళ దగ్గర మాన్పించడం చాలా కష్టము. ఇది మా వల్ల కాదని వాళ్ళు భయపడి తిరిగొచ్చేస్తారనమాట. సో, ఆ కోరిక అలాగే ఉండిపోతుంది. సో, అందువల్ల ప్రభుపాదుల వారికి లండన్‌కి వెళ్ళాలని, అక్కడ ప్రచారం చేయాలని కోరికుంటుంది. వాళ్ళ గురు మహారాజ్ యొక్క కోరిక తీర్చాలని ఆయన మొదటి లండన్‌కే బయలుదేరా కానీ ప్రభుపాల్ వారికి అమెరికా అంటే ఇష్టం అన్నమాట. ఎందుకనో. అందుకని ఫస్ట్ ఆయన అమెరికాకొస్తారు. సో, అమెరికాకి ఇప్పుడు లండన్‌కెళ్ళమని ముగ్గురు దంపతుల్ని లండన్‌కి పంపిస్తారనమాట. అందులో ముకుంద, జానకి, శ్యామసుందర్, మాలతి అండ్ ఇంకొకరు వాళ్ళ ముగ్గురు జతల్ని లండన్‌కెళ్ళి అక్కడ ఆహ్, ఇస్కాన్‌ని స్థాపించమని పంపిస్తారు. అక్కడ వెళ్ళాక శిష్యులు చాలా కష్టపడతారు. ఉండడానికి స్థలం ఉండదు. వాళ్ళు డబ్బులుండవు. భోంచేయడానికి ఏముండదు.
ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు. ఎందుకంటే అందరూ ఒక చోట ఉండలేరనమాట. వాళ్ళక్కడ పని చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు అమెరికన్సు. అక్కడ లండన్‌లో పని జేయడానికి వీసా ఉండదు. సో, ఇలా డబ్బులు లేకుండా, పని చేయలేకుండా ఒక సంవత్సరం వరకు చాలా కష్టపడతారు. ప్రభుపాదుల వారి దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళకి ఉత్తరాలు రాస్తుంటారనమాట. మీకింకొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీరు కొనసాగించండి. తప్పకుండా భగవంతుడు మీకు కరుణిస్తాడు మీ మీద అని ఎప్పటికెప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు ప్రభుపాదుల వారు. సో, అలా ఆయన దీవెనలతో ఒకసారి బీటల్స్ అనే ఈ ఫ్రం బాగా ఫేమస్‌గా ఉన్న బీటల్స్ సింగర్స్ అంటే వాళ్ళు పాటలు పాడేవాళ్ళు. వాళ్ళని కలవడం, దాంట్లో జార్జ్ హారిస్ అని పర్టిక్యులర్‌గా వాళ్ళని కలవడం, ఆయన్ని కలిసిన తర్వాత ఆయన ఒకసారి హరిద్వార్‌లో మహామంత్రం వినుంటాడనమాట. హరే కృష్ణ మహామంత్రం. సో, ఆయన కూడా వీళ్ళు హరే కృష్ణ మహామంత్రం పాడుతున్నారని ఆయన కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆయన స్టూడియోలో ఒక మహామంత్రాన్ని రికార్డ్ చేపించి, అక్కడ ఆ మహామంత్రాన్ని ఆహ్, వాళ్ళు ఫేమస్ చేస్తారు లండన్‌లో. దాని తర్వాత ప్రభుపాదుల వారిని రమ్మని వాళ్ళు ఇన్వైట్ చేస్తారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు లండన్‌కెళ్తారు. లండన్‌కెళ్ళి అక్కడ హ్మ్. ప్రచారం చేస్తూ జాన్ లెనిన్ అనే ఒక ఈ బీటిల్స్‌లో ఒకాయన నలుగురుంటే దాంట్లో ఒక జాన్ లెనిన్ వాళ్ళ ఇంట్లో ఉండి, అక్కడి నుంచి ఆయన సిటీలోకి వెళ్ళి, అక్కడ రాధా లండనేశ్వర్ అది కూడా ఒక మంచి అద్భుతమైన లీల. రాధా లండనేశ్వరు లండన్‌లో ఒక హిందూ సమాజం. వాళ్ళు రాధాకృష్ణుల్ని మార్బుల్ రాధాకృష్ణుల్ని జైపూర్ నుంచి ఇండియా నుంచి తెప్పించుకొని ప్రాణప్రతిష్ఠ చేయాలనే టైంలో రాధారాణికి వచ్చే ట్రాన్స్‌పోర్ట్‌లో ఆమె డ్యామేజ్ అవుతుందనమాట చెయ్యి. అందుకని వాళ్ళు ప్రాణప్రతిష్ఠ చేయకుండా అలాగ ఉంచుకుంటారు. ఎవరికన్నా కావాలంటే ఇచ్చేస్తామని. అప్పుడు శిలా ప్రభుపాద శిష్యుల్ని తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని రాధాకృష్ణుల్ని తీసుకొని వచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి, రాధా లండనేశ్వరి అని నామకరణం చేసి, దాని తర్వాత ఆయన లండన్‌లో కూడా ఇస్కాన్‌ని స్థాపిస్తారనమాట. స్థాపించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన అమెరికాకొచ్చి, అమెరికాలో అందరిని కలిసి, మళ్ళీ తిరిగి ఇండియాకెళ్ళడానికి సిద్ధమవుతారు. ఈ ఈసారి ఇంతకుముందు ఇండియాకి ఎందుకెళ్లారు? ఆరోగ్యం బాగోలేక ట్రీట్‌మెంట్ కోసం బృందావన్ ఇంక నేను ఉంటానో లేదో. అయితే ఆయన స్ట్రాంగ్‌గా అప్పుడు ప్రే చేసుకునేవాళ్ళనమాట. నేనొచ్చిన పని పూర్తవ్వలేదు అమెరికాలో. ఇంకా సగం గూడా ఏమీ అవ్వలేదు. కాబట్టి నన్ను ఇంకో కొన్ని రోజులు నాకు టైం ఇవ్వమని భగవంతుడిని ప్రార్థిస్తాడు. శిష్యులకు కూడా చెప్తాడు. ఇలా ప్రార్థించండి. మా గురువు మా గురువుగారు ఆయనొచ్చిన కార్యాన్ని ఇంకా పూర్తి కాలేదు. పూర్తి చేయలేదు. ఇంకొన్ని రోజులు ఆయనకి టైం ఇవ్వమని అడగమని చెప్తారు. సో, ఆ టైంలో ఆ పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడు ప్రభుపాదుల వారు మళ్ళీ ఆరోగ్యం బాగయ్యి ఎన్నో మళ్ళీ సెంటర్‌లు, ఇస్కాన్ సెంటర్‌లు అమెరికా మొత్తం ఓపెన్ చేసి, ఇప్పుడు కొంతమంది శిష్యులతో తిరిగి మళ్ళీ ఎందుకు ఇండియాకెళ్తున్నారు అంటే, ఆయన ఉద్దేశ్యం ఏంటి అమెరికాకి రావడము, 69 సంవత్సరాలు ఆమె ఇండియాలో ఉండి ప్రచారం చేసి, ఒకే ఒక్క శిష్యుడిని మాత్రం చేయగలిగారాయన. అంటే ఎవరు కృష్ణ భావనామృతాన్ని ఎవరు సీరియస్‌గా తీసుకోలేదు. అందరూ అందరికీ తెలుసు భక్తి అంటే ఎవరి పాటికి ఎవరి వాళ్ళ భక్తి ఉంది. కానీ ఎవరు ఇలాగా అమెరికాలో అయితే ఏ విధంగా శిష్యులు ప్రభుపాదే ప్రాణంగా ఉండి, ఆయన ఏది చెప్తే అది చేస్తూ, ప్రచారాన్ని చేస్తూ, అందరికి బోధిస్తూ, సెంటర్‌ల మీద సెంటర్‌లు ఓపెన్ జేస్తూ, ఇలా ఎలా అయితే చేశారో, అలా చేసే ఇండియాలో ఎవరు లేరు ఆయనకి సపోర్ట్ చేసేదానికి. ఎవరి పాటికి వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. సో, ఆహ్, అయితే అలా అలా ఉన్న భారతదేశంలో ఈ అమెరికా యొక్క అమెరికన్ యొక్క శిష్యుల్ని తీసుకొని వెళ్ళి, అక్కడ కృష్ణ భావనామృతాన్ని బాగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ప్రభుపాదుల వారు ఇండియాకెళ్ళడానికి డిసైడ్ అవుతారనమాట. సో, వెళ్ళి అక్కడ ఫస్టు కలకట్టాకెళ్ళడం. కలకత్తాలో నుంచి అక్కడ కలకత్తా నుంచి మాయాపూర్‌కెళ్తారు. మాయాపూర్‌లో
అక్కడ స్థలం కొనడానికి ట్రై చేస్తారు. ఇప్పటివరకైతే ఇస్కాన్‌కి భారతదేశంలో ఏమీ లేదు. ఒక సెంటర్ లేదు. కనీసం వాళ్ళు ఉండడానికి కూడా స్థలం లేదనమాట. కానీ అమెరికాలో మాత్రం ఎన్నో బ్రాంచులున్నాయి. ఎన్నో గుళ్ళున్నాయి. ఆహ్, ఇండియాలో అలాంటిదేమి స్థలం ఉండదు ఉండటానికి. సో, అక్కడికి వెళ్ళిన వెంటనే కలకత్తాలో వాళ్ళ చెల్లెల దగ్గర ఉంటూ, దాని తర్వాత మాయాపూర్‌కి వెళ్ళడం, అక్కడ ల్యాండ్ కోసం చూడడం. ఒక ల్యాండ్ ఉంటే అక్కడ ఇస్కాన్‌కి బ్రాంచ్ ఒక సెంటర్ కట్టాలనే ఉద్దేశంతో చూస్తారు. కానీ అక్కడ ముస్లిమ్సు, తర్వాత గాడ్ బ్రదర్స్ ఎవరైతే గౌడియ మఠం వాళ్ళున్నారో, వాళ్ళు ప్రభుపాదుల వారికి సహకరించరనమాట. ఆయన అమెరికాలో ఉన్నప్పుడే వాళ్ళకి లేఖలు రాస్తారు. నాకు మాయాపూర్‌లో ఎక్కడైతే చైతన్య మహాప్రభు జన్మించారో, అక్కడ నాకు స్థలం కావాలి. అక్కడ నేను ఆహ్, ఇస్కాన్ సెంటర్ కట్టాలని చెప్తారు. కానీ ఎవరు సహకరించరు ప్రభుపాద వారికి. అందుకని ఆయన స్వయంగా వెళ్తారు. వెళ్ళినప్పటికి కూడా అక్కడ స్థలాన్ని సేకరించడం అనేది చాలా కష్టమవుతుందనమాట. సో, అక్కడి నుంచి ఆయన కలకట్టాకి తిరిగొచ్చి, బాంబేలో ఒక ఆహ్, గీతా జయంతి సందర్భంగా ఒక ప్రోగ్రామ్‌ని అరేంజ్ చేస్తారనమాట. సో, అక్కడ వాళ్ళు ప్రభుపాదుల వారిని రమ్మంటారు. సో, అక్కడ ప్రభుపాదుల వారు వెళ్తారనమాట. అంతకుముందంటే కలకత్తాలో ఫస్ట్ టైము వీళ్ళు తీసుకురావడం ఇంగ్లీష్ డిసైపుల్స్ అంటే పాశ్చాత్య శిష్యుల్ని ఇంతవరకు ఎవ్వరు భారతదేశంలో చేయలేని పని ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఉన్నారు ఫాలోవర్సు. ఫారినర్స్ ఉంటారు ప్రతి ఆర్గనైజేషన్‌కి. కానీ ఆ టైంలో ఎవ్వరికి లేరనమాట. ప్రభుపాదుల వారే ఫస్టు ఈ పాశ్చాత్య శిష్యుల్ని తీసుకొని వచ్చి కలకత్తాలో నగర సంకీర్తన చేపిస్తారు. అయితే అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. వీళ్ళెవరో ఎక్కడి నుంచొచ్చారు? వీళ్ళు హరినామ సంకీర్తన చేస్తున్నారని కొంతమంది ఆశ్చర్యమవుతారు. కొంతమంది వాళ్ళని ఆహ్, వ వే ఏడిపిస్తారు. ఇలా అని ఎన్నో ఇబ్బందులు పడతారు అక్కడ కూడా. అయితే అందరికీ ఆశ్చర్యం అక్కడనమాట. కాకపోతే అక్కడ ఇండియాలో అక్కడున్న వేడి, దుమ్ము, ధూళికి ఆ శిష్యులకి కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కష్టంగా ఉంటుంది. అప్పుడు ప్రభుపాదుల వారు ఈ నగర సంకీర్తన వీళ్ళకి కాదు. ఎందుకంటే నగర సంకీర్తన ఎలాగో ఇండియాలో కూడా ఎవరైనా చేస్తూనే ఉంటారు. సో, ఇక్కడ అమెరికాలో లాగా నగర సంకీర్తన పార్కుల్లో కీర్తన చేయడం ఇది మంచి పద్ధతి కాదని ఇక్కడ అనుకుని ఒక ప్రోగ్రామ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే ఇలాంటివే ప్రభుపాదుల వారు ఎన్నో ఒక్కొక్కటి ఈ ఇస్కాన్‌ను ఎలా అయితే ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఇవన్నీ ప్రభుపాదుల వారు లెదర్‌తో కుట్టిన చెప్పులు, లెదర్‌తో చేసిన బ్యాగులు, అప్పుడు ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నప్పుడే శిష్యులకు చెప్తారనమాట. ఇది హింస, ఈ హింసతో కూడిన వస్తువుల్ని మనం వాడకూడదని ఆయన రబ్బర్ చెప్పులేసుకునేవాళ్ళనమాట. సో, అవన్నీ అప్పటినుంచి ఒక్కొక్కటి ఆహ్, వాళ్ళకి నేర్పించినటివన్నమాట. సో, ప్రభుపాదుల వారు అక్కడ కలకత్తాలో ఒక కొత్త విషయాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఏంటి అది అంటే లైఫ్ మెంబర్‌షిప్ అని పెడతారనమాట. ఇప్పుడు కూడా ఆహ్, ఇస్కాన్‌లో లైఫ్ మెంబర్‌షిప్ ఉంటుంది. కొంచెం కావాల్సిన డబ్బు కడితే మనం లైఫ్ మెంబర్స్ అవ్వచ్చనమాట. సో, ఎవరైతే అది డబ్బులున్న వాళ్ళు ఆ టైంలోనే లైఫ్ మెంబర్‌షిప్‌కి 1011 వందలు ఇది కడితే లైఫ్ మెంబర్ అవ్వచ్చనమాట. ఎవరికైతే డబ్బులున్నాయో వాళ్ళ దగ్గరికంతా వెళ్లి శిష్యులకి చెప్తారు. మీరు వాళ్ళకి భగవద్గీత తర్వాత దీన్ని బోధించి వాళ్ళని లైఫ్ మెంబర్స్ చేయండి. చేసిన తర్వాత మనం ఇక్కడ స్థాపించొచ్చు. ఇస్కాన్‌ని ఏదైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చని చెప్తారు. సో, అలాగా దాంట్లో నంబర్ 1 వచ్చి గిరిరాజ్ మహారాజు. ఆయన లైఫ్ మెంబర్‌షిప్‌లో చాలా ఎక్స్‌పర్ట్ అనమాట. చాలా త్వరగా చేసేవాళ్ళు. చాలామంది లైఫ్ మెంబర్స్‌ని చేసేవాళ్ళనమాట. సో, అలా కలకత్తాలో ఇంట్రొడ్యూస్ చేసి, కలకత్తాలో ప్రభుపాదు అక్కడున్న ఆడియన్స్‌లో ఉన్న పెద్ద పెద్ద వ్యాపార వాళ్ళందరికి చెప్తారు. మీరందరూ మాకు లైఫ్ మెంబర్స్ అవ్వండి అని. సో, దాంట్లో కొంతమంది వాళ్ళు ప్రభుపాదుని చూసి చాలా ఇన్‌స్పైర్ అవుతారు. ఎంత మంచి ఆహ్, ఎంత భక్తుడు.
ఇంతమందిని మార్చి తీసుకొచ్చాడిక్కడికి అని చెప్పి వాళ్ళు చాలామంది అప్పుడు లైఫ్ మెంబర్స్ అవుతారు. అయితే గీతా జయంతి సందర్భంగా ఒక కార్యక్రమాన్ని బాంబేలో నిర్వర్తిస్తారనమాట. అక్కడికి ప్రభుపాదని శిష్యులు రమ్మని వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. సో, ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్తారు. వెళ్తే అది పెద్ద పండల ప్రోగ్రాము. అక్కడ ఆహ్, ప్రభుపాదులతో వారితో పాటు మిగతా చాలామంది సాధువులుంటారక్కడ. సో, వీళ్ళ శిష్యులకి ఫస్ట్ టైమ్ వాళ్ళందరిని చూడ్డం. సాధువుల్ని ఇలా కొంతమంది హిమాలయాస్‌లో ఉండే సాధువులు కూడా అక్కడ ఉంటారనమాట. అయితే వాళ్ళందరిని చూసి వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అయితే ప్రభుపాదుల వారిని గూడా రమ్మంటారు. ఆయనకి ఒక స్లాట్ ఇస్తారు మాట్లాడడానికి. అది ఎప్పుడంటే రోజులో చివర స్లాటు ప్రభుపాదుల వారికిస్తారు. సో, ఫస్ట్ రోజు ఆయనెళ్తారు శిష్యులతో పాటు. రోజంతా కూర్చుంటారు. రోజంతా మిగతా అందరూ అక్కడ సాధువులందరూ మాయావాదులు. ఎవరు భగవంతు గురించి ఆహ్, అందరూ భగవద్గీత గురించి మాట్లాడతారు కానీ, భగవంతునికి శరణాగతి చెందాలని ఎవరు చెప్పరు. భగవంతుని కృష్ణుడే దేవాది దేవుడని ఎవరు అక్కడ చెప్పరనమాట. సో, మాయావాది ఫిలాసఫీ ఎక్కువుంటుంది. సో, ఇవన్నీ భరించలేక ప్రభుపాద ఇంటూ ఆయన జపం చేస్తూ ఉంటారు. ఇంకా మిగతా శిష్యులకి ఏమి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళందరూ హిందీలో మాట్లాడతారు కాబట్టి. అప్పుడు ప్రభుపాదుల వారి యొక్క ఛాన్సొస్తుంది. అప్పుడు ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడతారనమాట. ఎందుకంటే నా శిష్యులు ఇంగ్లీష్ తప్ప వాళ్ళకేమి రాదు. కాబట్టి నేను ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాను. అండ్ బాంబేలో అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి అందరికి ఇంగ్లీష్ వచ్చని ఇంగ్లీష్‌లో ఆయన స్టార్ట్ చేస్తారనమాట. భగవద్గీత గురించి చెప్తారు. భగవంతుని గురించి చెప్తారు. తర్వాత కీర్తన చేస్తారు. ఆ కీర్తన ఎలా అంటే శిష్యులందరూ కలిసి ఆహ్, మంచి అంటే మృదంగంతోటి, హార్మోనియంతోటి చేస్తూ ఆహ్, డాన్స్ చేస్తారు గదా! అలా నృత్యం చేస్తూ కీర్తన బ్రహ్మాండంగా చేస్తారనమాట. సో, ఆ కీర్తనతో ఎవరైతే వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారో వాళ్ళందరూ కూడా లేసి డాన్స్ చేస్తారు. చేసి అది ఒక పెద్ద ఆ రోజు హైలైట్ అవుతుంది. ఆ రోజుకంతా ప్రోగ్రామ్‌లో ఈ కీర్తన చేయడము, డాన్స్ చేయడం అనేది అందరికి బాగా నచ్చుతుందనమాట. సో, మరుసటి రోజు కూడా వాళ్ళు పిలుస్తారు. నిన్న చేసినట్టే మీరు ఈరోజు కూడా చేయండి. అందరూ ఆకర్షణీయులయ్యారు. కాబట్టి మీరు కీర్తన చేయాలని. కానీ ప్రభుపాదులు చెప్తారు. అయితే నాకు ఫస్ట్ స్లాట్ ఇవ్వండి. నేను అవన్నీ ఎందుకంటే వీళ్ళెవ్వరూ భగవంతుని గురించి మాట్లాడట్లేదు. ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. నాకు ఫస్ట్ ఇవ్వమంటారు. కానీ రెండో రోజు కూడా వాళ్ళు అలాగే ప్రభుపాదని లాస్ట్‌లో పెడతారనమాట. మూడో రోజు ప్రభుపాదుల వారికి కోపమొచ్చి ఆయన వచ్చేస్తారనమాట. సో, వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా బాంబేలో అది ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది. అన్ని న్యూస్ పేపర్‌లో అన్ విలేకరులు వీళ్ళందరూ వస్తారు. ప్రభుపాద ఇలా పాశ్చాత్య శిష్యుల్ని తీసుకొచ్చారు. వాళ్ళందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారు, పాడుతున్నారు అని అదంతా ఒక సంచలనం అయిపోతుందనమాట బాంబేలో. సో, అక్కడి నుంచి ఇండోర్‌కి ఇంకా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ జరిగితే వాళ్ళందరూ పిలుస్తారు. మా దగ్గరికి రండి. ఎక్కడైతే ఇక్కడ పండల ప్రోగ్రామ్స్ ఎవరెవరైతే నే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరూ పిలుస్తారు. అలాంటిగా ఇండోర్‌కెళ్తారు. సూరత్‌ది మాత్రం చాలా స్పెషల్ అన్నమాట. సూరత్‌కి వెళ్తే అక్కడ హోల్ టౌను అంతా కృష్ణ భక్తులు. బ ప్రభుపాదుల్ని, ఆయన శిష్యుల్ని చూసి వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుందనమాట. ప్రతిరోజు పండగలాగుంటుందక్కడ. పొద్దున అందరూ లేస్తారు, అందరూ తయారవుతారు. అందరూ ఇంట్లో పిల్లలు అందరూ ఇంటి ముందర ముగ్గులు వేస్తారు. పూలమాలలు, పూలతోటి నగర సంకీర్తన జరుగుతుంటే శిష్యులతోటి వాళ్ళందరూ వాళ్ళ మీద పూలను చల్లి, వాళ్ళకి మాలలేసి చాలా అంటే ఇదే ఫస్ట్ టైమ్ శిష్యులు భక్తుల్ని ఇంత గౌరవిస్తారు, ఇంత ప్రేమిస్తారు అనేది వాళ్ళు సూరత్‌లో చూస్తారనమాట. ప్రభుపాదుల వారికి కూడా చాలా ఆనందం వేస్తుంది. ఆ భక్తిని చూసి ప్రజలందరూ. ఎంత అంటే అక్కడ మేయరు ఆహ్, స్కూళ్ళకన్నీ క్లోజ్ చేసేసి, స్కూళ్ళన్నీ లీవులిచ్చి, ఆఫీసులు లీవులిచ్చి అంటే పండలు దాంట్లో వస్తారు. నగర సంకీర్తనలో పాల్గొనొచ్చు అందరూ అనేసి ఆ రోజు ఆ 2, 3 రోజులు సూరత్ అంతా పండగలాగుంటుందనమాట. సో, ప్రభుపాదుల వారిని చూడ్డానికి ఎంతో వేల మంది వస్తారు ఆయన చూడ్డానికి.
సో, అలా సూరత్‌లో బ్రహ్మాండంగా ప్రజలు భక్తుల్ని, ప్రభుపాదని రిసీవ్ చేసుకుంటారు. దాని తర్వాత ఇంకా కొన్ని సిటీస్‌కెళ్తారు ప్రభుపాదుల వారు. తర్వాత అహ్మదాబాద్‌లో ఎక్కడైతే ప్రభుపాదుల వారు ఆయన దీక్ష జరిగింది. ప్ర దీక్ష తీసుకున్నారు. తర్వాత ఆయనకి ప్రయాగ్ ఫార్మసీ అని ఒక వ్యాపారం బిజినెస్ కూడా ఉండేది. అక్కడికి వెళ్తారు. శిష్యుల్ని తీసుకొని అక్కడికి వెళ్తారనమాట. ఎందుకు అంటే ఇప్పటికే 40, 50 మంది శిష్యులుంటారు. అందరిని ఒక బ్యాచ్‌లాగా రమ్మంటారు. రండి ఇండియాకి రండి. ఇక్కడొచ్చి పండల్ ప్రోగ్రామ్ చేయాలని. సో, ఇప్పటికి 40, 50 మంది శిష్యులు. అక్కడకు అహ్మదాబాద్‌లో, ప్రయాగ్‌లో కుంభమేళా, అర్ధ కుంభమేళా జరుగుతుంటుంది. అక్కడికి తీసుకొని వెళ్తారనమాట. వెళ్తే అక్కడ కుంభమేళా అనేది చూడడం అనేది శిష్యులకి ఫస్ట్ టైమ్ చూస్తారు. అంటే ఎక్కడ చూసినా సాధువులు, మనుషులు, భక్తులు, యాత్రికులు వీళ్ళే ఉంటారు. సో, ఇస్కాన్‌కి అక్కడ పెద్ద ఒక పండలిస్తారు. అక్కడ ప్రభుపాదుల వారు రాధాకృష్ణులని పండల్లో పెట్టి అక్కడ వాళ్ళని ఆహ్, రోజు కీర్తనలు, భగవద్గీత క్లాసు ఇవన్నీ చెప్తూ ఎంతో ప్రసాదం కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో, ఎంతో వేల మంది ఇస్కాన్ పండల్లో కుంభ కుంభమేళలో అక్కడ బాగా ఫేమస్ అవుతుందనమాట. అక్కడ 2 వారాలు ఉండాలనుకున్న వాళ్ళు వసతులు సరిగా లేకుండా చలి ఎక్కువ అవ్వడంతోటి వాళ్ళక్కడి నుంచి బయలుదేరి తిరిగి మళ్ళీ బాంబేకొస్తారనమాట. బాంబేకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్‌ని అంటే ఇంతవరకు ఎవరైనా పిలిస్తే వెళ్ళేవాళ్ళు పండల్ ప్రోగ్రాములకి. వాళ్ళిచ్చినప్పుడు మాట్లాడాలి. వాళ్ళు చెప్పింది చేయాలి. కానీ ఇప్పుడు ప్రభుపాదులు వారేమన్నారు, మనమే పండలు చేస్తాము. ఆహ్, ఎ ఏం పండలంటే ఎలా చేయాలో శిష్యులకి చెప్తారు. ఆహ్, ప్రసాదం ఉండాలి. రోజుకి 10,000, 20,000 మంది రావాలి. వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి. ఎన్నో ఏకర్సు ఆ పండలు వేయాలని చెప్తారు. అప్పుడు శిష్యులు ఆశ్చర్యపోతారు. మన దగ్గర ఒక్క పైసా లేదు. ఇంత పండలేయాలంటే ఆ టెంట్లు వేయాలి కదా! షామియాన్లు. ఇవన్నీ ఎలా చేస్తాం మనము? ఎవరిస్తారు డబ్బులు మనకి? మనం ఉండటానికే స్థలం లేదు. అందరూ వాళ్ళు వెళ్లి ఒక్కొక్కరి ఇంట్లో ఉంటారనమాట శిష్యులు. ఇస్కాన్‌కి అప్పుడు ఒక్క బిల్డింగ్ కూడా ఉండదు. అద్దెకి కూడా ఉండదనమాట. సో, అప్పుడు వాళ్ళు ఒక అద్దెకి ఒక ఫ్లాట్ తీసుకుంటారు బాంబేలో. తీసుకొని పండల్ ప్రోగ్రామ్ అప్పుడు ప్రభుపాల్ వాళ్ళు చెప్తారు. ఇంక మీరెందుకున్నది మిమ్మల్ని అమెరికన్స్ అని ఎందుకంటారు? మీ యొక్క శక్తి ఇప్పుడు చూపించాలి. ఇక్కడ మీరు పెద్ద పండలు చేయాలి. ఆర్గనైజ్ చేయాలని శిష్యులకి చెప్తారు. సో, దాంతో ప్రభుపాద యొక్క ధైర్యంతో, ఆయన యొక్క ఆశీస్సులతో శిష్యులు పెద్ద పండల ప్రోగ్రామ్‌ని 3 రోజులు, 7 రోజులు వరుసగా ప్రతిరోజు 20, 30 వేల మంది అటెండ్ అవుతారు. బాంబే అంతా సంచలనం సృష్టిస్తుంది. ఆ టైంలో క్రాస్ మైదాన్ అనే ఏరియాలో పండల్ ప్రోగ్రామ్ అన్నమాట. ఎంతో వేల మంది వచ్చి ప్రభుపాదుల వారు క్లాస్ ఇనడము, తర్వాత కీర్తనలో పాల్గొనడము, తర్వాత ప్రసాదాలు తీసుకోవడము, ఇవన్నీ ఎంతోమంది ముందుకొస్తారనమాట. డొనేషన్స్ తోటి ఆ పండల్ ప్రోగ్రామ్‌కి. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అన్ని న్యూస్ పేపర్‌లో, హిందూలో అన్నిట్లో ప్రభుపాద యొక్క ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క శిష్యులు గురించి రాయడం అనేది జరుగుతుందనమాట. సో, దాంతో భారతదేశంలో ఇస్కాన్ అంటే ప్రభుపాద అన్నమాట. దాని తర్వాత మళ్ళీ కలకట్టాకెళ్తారు. అక్కడ కూడా అక్కడ జయప్రతాప్ స్వామి మహారాజ్ ఉంటారు. అచ్యుతానంద స్వామి మహారాజ్ ఉంటారు. వాళ్ళిద్దరికీ మనం బాంబేలో ఎలాగైతే చేసామో, అలాగే కోల్కతాలో చేయాలంటారు. కోల్కతాలో కొన్ని ఇబ్బందులొస్తాయి. ఎందుకంటే అక్కడ కమ్యూనిజం కాబట్టి, నక్సలైట్స్ ఎక్కువుంటారు కాబట్టి. కానీ ప్రభుపాదులు వారిని చూసాక ఆ నక్సలైట్స్ కూడా వాళ్ళు కూడా ఆహ్, త తగ్గి ఆహ్, డిస్టర్బెన్స్ అలాంటివనేవి జరగవనమాట. అలాగా కోల్కతాలో కూడా చాలా పెద్ద ప్రోగ్రామ్. ప్రతిరోజు 30,000 మంది సాయంత్రం వచ్చి కీర్తన విని, ప్రభుపాద క్లాస్ విని, ప్రసాదం తీసుకునే అంత ఏర్పాట్లన్నీ చేస్తారనమాట. సో, ఇలాగా అద్భుతంగా ఆహ్, ఇస్కాన్ భారతదేశంలో కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఆహ్, ఫస్ట్ స్థలము ఇస్కాన్‌కి కావాల్సింది
ఫస్టు ల్యాండు మాయాపూర్‌లో కొంటారు. అది ఎలా అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో చూస్తాము. దాని తర్వాత మిగతా దేశాల్లో ఎలా వ్యాప్తమవుతుంది. ఆహ్, ఆస్ట్రేలియా, తర్వాత రష్యాకి కూడా వెళ్ళాలనుకుంటారు ప్రభుపాదులు వారు. రష్యాలో చాలా డేంజర్ అక్కడ. అంటే ఎవరైనా ఫారినర్ వస్తే ఎవరంటే ఎక్కడికంటే ఎళ్ళడానికి ఉండదు. వాళ్ళకొక సెక్యూరిటీ ఒక పోలీస్‌ని పెట్టి, పోలీస్‌తో పాటు వెళ్ళాలి, పోలీస్‌తోటే రావాలి. ఎవరిని కలవడానికి అవ్వదు. ఎవరితో మాట్లాడకూడదు. ఇలాగుంటుంది అప్పుడు రష్యా పరిస్థితి. అక్కడికి కూడా ప్రభుపాదులు వారెళ్తారనమాట. సిడ్నీకెళ్తారు, ఆస్ట్రేలియాకెళ్తారు, జపాన్‌కెళ్తారు. అన్ని దేశాలకి ఆఫ్రికాకెళ్తారు. ఆఫ్రికాలో బ్రహ్మానంద స్వామిని వెళ్ళమని చెప్పి అక్కడ ప్రచారం చేస్తారు. సో, ఇలా ప్రతి దేశంలో ప్రభుపాదులు వారు ఇస్కాన్‌ని స్థాపిస్తారనమాట. సో, మేబీ ఒక క్లాసు, 2 క్లాసులో మనం లీలామృతాన్ని ముగిస్తాము. ఇది నేను ఓన్లీ క్లుప్తంగా చెప్పాను. ఎన్నో డీటెయిల్స్ ఉన్నాయి లోపల. ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కటి ప్రభుపాద వాళ్ళు ఎంత సూక్ష్మంగా ఆయన శిష్యుల్ని ట్రైన్ చేశారు. ప్రతీది ఎలా చేశారనేది చాలా వివరంగా రాసుంది. నేను జస్ట్ హైలైట్స్ మాత్రం చెప్పాను. మేబీ ఇంకో నెక్స్ట్ క్లాస్‌లో మనం దీన్ని పూర్తి చేసుకోవచ్చు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్‌కి జై. హరే కృష్ణ మాతాజీస్. థాంక్ యూ. వచ్చినప్పుడు ఆయన "నువ్వు ఇంక నుంచి రోజు వాకింగ్‌కెళ్ళాలి" అని. ఆ రోజటి నుంచి ప్రభుపాదులు వారు మళ్ళీ భౌతిక శరీరం వదిలేంత వరకు ఒక్కరోజు కూడా ఆయన వాకింగ్ మానలేదు. ఒక్కరోజు ఫస్ట్ టైమ్ చెప్పిన డాక్టర్ చెప్పిన సూచనని ఏ దేశంకెళ్ళా కానీ మార్నింగ్ వాకింగ్ ఉండేది. అండ్ మనకి అట్లా స్టార్ట్ అయిందే మనకి మార్నింగ్ వాకింగ్ లెక్చర్స్ చాలా ఉంటాయి గదా! అన్నీ వాళ్ళు రికార్డ్ చేస్తారు. ప్రభుపాదులు వారు చెప్పిన ప్రతి మాట, ప్రతీదీ వాళ్ళన్నీ రికార్డ్ చేసుంటారనమాట శిష్యులు. సో, మార్నింగ్ వాక్స్‌లో మనకు కొన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్‌లో కూడా. ఆయన ఏ దేశంలోకెళ్ళా కానీ, అప్పుడు ఏ టైం అయితే ఉందో దాన్ని అలా ఫాలో అయ్యేవాళ్ళనమాట. సో, అప్పుడు రాత్రి ఆయన మార్నింగ్ దిగి వెంటనే మార్నింగ్ టైమ్ మార్నింగ్ వాకింగ్ టైమ్ అంటే వెంటనే వాకింగ్ ఎళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి శిష్యులతో పాటు అక్కడ ఎన్నో లెక్చర్స్ చెప్పారనమాట మార్నింగ్ వాక్‌లో. సో, అవి అన్నీ కూడా బాడీ మసాజ్ కూడా అప్పుడే స్టార్ట్ అవ్వడం. అంతకుముందు చేయించుకునేవాళ్ళు కాదు. తర్వాత గుండెపోటొచ్చాక మసాజ్ ఒక్కటే దీనికి ఆహ్, మెడిసిన్ అని అప్పటినుంచి ప్రతిరోజు మసాజ్ చేపించుకునేవాళ్ళు ప్రభుపాదుల వారు. మసాజ్ చేసేటప్పుడు కూడా ఎన్నో లెక్చర్స్ ఉన్నాయి. ఎన్నో పాస్ టైమ్స్ ఉన్నాయి. ఆయనకి బాగా సూర్యుడున్న అంటే సన్ రేస్ ఉండాలి. సన్ ఉండాలి ప్రభుపాదుల వారికి. చలి దేశంలో ఆయన ఉండలేకపోయేవాడు. ఎక్కడైతే ఎండ ఉందో అక్కడ ఆయనకిష్టంగా ఉండేదనమాట ఉండడానికి. బృందావన్ లాగా ఉంటది ఇక్కడ అనేవాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కోలో. న్యూయార్క్ చలి గాబట్టి ఆయనకు కొంచెం కష్టం ఉండేది. కానీ మొదటి సంవత్సరం ఎంతో చలి. ఏమి ఉండదు ఆయన దగ్గర. కప్పుకోవడానికి కూడా ఒక షాలు కూడా ఉండదనమాట. ఒక ధోతితోటే ఒక క్యాపు ఇండియా నుంచి అప్పుడు తెచ్చుకుంటారాయన. చెవులతోటి మంకీ క్యాప్ అంటారు గదా! అలాంటి ఒక క్యాప్ పెట్టుకొని ఆయన ఫస్ట్ ఇయర్ ఎంతో కష్టపడతారు ఆ ఐస్‌లో. హరే కృష్ణ.